నమస్తే. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారం మోగింది. ప్రచారానికి, ఎన్నికలకు ఇంకో నెల రోజుల టైం మాత్రమే ఉంది. దీంతో 5 రాష్ట్రాల్లో గూడా అన్ని పార్టీలు తమ తురుపు ముక్కలను బరిలోకి దింపాయి. ఇవ్వాల్సిన హామీలిచ్చేశాయి. ఎందుకు ఓటేయాలో ప్రచారం చేస్తున్నాయి. ఇక మిగిలింది ఓటర్ తీర్పు ఇవ్వడమే. ఎవరైతే కరెక్ట్, ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలి అని నిర్ణయించే పనిలో పడ్డారు ఇక్కడ ఓటర్లు. మరి వారి కరుణా కటాక్షాలు పొందే పార్టీలేవి? 5 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? దీనిపై మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏప్రిల్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రధానం. కేరళ కాదు. ఎందుకంటే కేరళను కేరళంగా మార్చారు. సో, కేరళం రాష్ట్రాలు ప్రధానం. వీటితో పాటుగా అస్సాం, పుదుచ్చేరిలో కూడా ఎన్నికలున్నాయి ఇప్పుడు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అటు బీజేపీకి, అధికారంలో ఉన్న బీజేపీకి, ఇటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనవి. ప్రస్తుతం అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ అధికారంలో ఉంది. కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బీజేపీయేతర పార్టీలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఇందులో 3 రాష్ట్రాలు, ఒకటి పశ్చిమ బెంగాల్, రెండోది తమిళనాడు, మూడోది కేరళం బీజేపీకి చాలా కీలకం. ఎందుకనంటే ఈ 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 116 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో 116కు గాను బీజేపీ గెలిచింది జస్ట్ 24 ప్లేసెస్‌లో మాత్రమే. అంటే 24 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. మళ్ళీ రేపు 29కి కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలి అనంటే గనక భారీ మెజార్టీ సాధించాలి అన్న ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందే బీజేపీ. బీజేపీకి మాత్రమే కాదు, గత 15 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో లేక ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా చాలా కీలకమని చెప్పాలి. ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో పరిస్థితి, ఎవరి పరిస్థితి ఏంటనేది ఒక్కసారి చూద్దాం. కేరళం. కేరళంలో ఎప్పటినుంచో వామపక్షాల అధికారం. సిపిఎం ప్రస్తుతం అధికారంలో ఉందక్కడ. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం కమలం పార్టీకి 15% ఓట్లున్నాయి. అక్కడ క్రైస్తవులు, ముస్లింల జనాభా 40% ఉంటే హిందువుల సంఖ్య 60% ఉంది. దీంతో హిందువుల్లో మెజార్టీ ఓటర్లను తన వైపుకు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కానీ హిందూ ఓటర్లు బీజేపీ వైపే కాకుండా సిపిఎం వైపు కూడా చూస్తున్నారు. ఇదే ఇక్కడ బీజేపీకి కొంత ఇబ్బందిగా మారింది కేరళంలో. ఓవరాల్‌గా చూస్తే సిపిఎం లేదా కాంగ్రెస్ గెలవడానికి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక తమిళనాడు, డీఎంకేనే ఇప్పటికీ బలమైన పార్టీ అక్కడ. ద్రవిడ మున్నేద్ర కచ్చకం. ఆ రాష్ట్రంలో సాధారణంగా ఒకసారి ఒక పార్టీ గెలిస్తే గనక ఆ తర్వాత ఎన్నికల్లో మరో పార్టీ గెలవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ 2016లో జయలలిత వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆ ఫీట్‌ని రిపీట్ చేసే ఛాన్స్ డీఎంకేకొచ్చింది. పైగా అన్నా డీఎంకేలో కీలకం అనుకున్న నేతలంతా తలో దిక్కుకు వెళ్ళిపోయారు. జయలలిత నెచ్చెలి శశికళ వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈ మధ్యనే మరో కీలక నేత పన్నీర్ సెల్వం డీఎంకే గూటికి వెళ్ళిపోయారు. దీంతో ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న నాయకుడు కరువయ్యారనే చెప్పాలి ప్రస్తుతానికైతే. ఇప్పుడు ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మనం మాట్లాడాలి. తమిళనాడులో ఇప్పటివరకు రేస్‌లో లేని బీజేపీ ఒక్కసారిగా విజయ్ రాకతో ఆయన పైన ఆశలు పెట్టుకుంది. పొత్తు కోసం విజయ్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోంది బీజేపీ. ఒకవేళ అంతా ఓకే అయిందనుకోండి, విజయ్‌తో కలిసి అధికారంలోకి రావాలని భావిస్తోంది కమలం పార్టీ. కాకపోతే ఇక్కడ ఇప్పటివరకైతే డీఎంకే కూటమినే ముందంజలో ఉంది. అధికారం సాధించే అవకాశాలు కూడా పుష్కలంగా డీఎంకేకి ఉన్నాయి. సో, ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక ఎన్నికల్లో అత్యంత కీలకమైన రాష్ట్రం, బీజేపీ బలంగా కోరుకుంటున్న రాష్ట్రం, దీదీ రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దీదీ రాష్ట్రం అనంటే ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి పశ్చిమ బెంగాల్ గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ మమతా బెనర్జీ 2011 నుంచి అధికారంలో ఉన్నారు. వరుసగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచారు. 4వసారి కూడా విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు మమతా బెనర్జీ ఉరఫ్ దీదీ. ముస్లింల జనాభా
30% పైగా ఇక్కడ ఉండడం టీఎంసీకి బాగా కలిసొచ్చే అంశం. దాదాపుగా 100 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు అక్కడ ముస్లింలు. దీంతో సహజంగానే అక్కడ మమతా బెనర్జీ పార్టీకి లీడ్ రావడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఇక మిగతా 194 స్థానాల్లో బీజేపీ బలంగా పోటీ పడాల్సి ఉంటుంది. 2021 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 77 స్థానాల్లో గెలుపొంది తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. అంటే అక్కడ చాలా గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదన్నా ఉంది అనంటే ఒక బీజేపీ మాత్రమే. ఈసారి ఎలాగైనా సరే మెజారిటీ సీట్లు అంటే 77కు మించి సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ ఇక్కడ. అన్ని ప్రయత్నాలు అనంటే దానికి చాలా అర్థాలున్నాయి. సో, ఇక్కడ ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఉంది. ఈ మధ్య చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో చాలా నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు కూడా తొలగించేసింది బీజేపీ. సరే బీజేపీ తొలగించిందా? ఎలక్షన్ కమిషన్ తొలగించిందా? ఇవన్నీ తర్వాత అప్రస్తుతం. అవన్నీ ఉన్నాయి దానికి. సో, అది మాత్రం ఇక్కడ పార్టీకి ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఎవరికి మైనస్ అవుతుందనేది కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడ ఉన్నా సరే ఇప్పటివరకైతే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీనే ఆధిక్యంలో ఉన్నట్టుగా కనబడుతోంది. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే గనక అక్కడ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది అసంభవమే. ఎందుకనంటే జ్యోతి బసు వ్యవహారం మనం చూసాం. పశ్చిమ బెంగాల్ అంటే జ్యోతి బసు. ఆయన ఎన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌ని ఏలారని చెప్పాలి ముఖ్యమంత్రిగా. సో, పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని కూడా ఆయన చూపించారు. సో, అలా చూపిద్దామనే ఒక ఆలోచనతో మమతా బెనర్జీ రాజకీయాల్లోకి రావడం, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడేసి తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకోవడం, ఏదో రకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ అది. బీజేపీని వ్యతిరేకించింది ఆవిడ. సో, మధ్యలో ఒకసారి బీజేపీతో కలిసినా కూడా అది వేరే వర్షన్ అక్కడ. సో, అది ఆ పశ్చిమ బెంగాల్‌ని ఏ రకంగానైనా కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సో, ఇంకొక రాష్ట్రం అస్సాం. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ చాతుర్యం, స్థానికంగా పార్టీకి ఉన్న పట్టు అక్కడ బీజేపీ చాలా బలంగా ఉందని చెప్పాలి. అస్సాంలో మైనారిటీ జనాభా 32% ఉన్న బీజేపీ తన ప్రతివ్యూహాలతో 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ వస్తోంది. నిజానికి అస్సాం అనేది ఒక చిన్న రాష్ట్రం. అయినా సరే బీజేపీకి ఇది చాలా రాజకీయంగా మాత్రం కీలకమని చెప్పాలి. ఎన్నికలు జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం, అది అస్సాంలో మాత్రమే. దాన్ని ఎట్టాగైనా సరే మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ బీజేపీకి ఉంది. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండడం వల్ల కొత్త ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నా కూడా మళ్ళీ బీజేపీనే గెలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి ప్రస్తుతానికి సర్వే సంస్థలు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పుదుచ్చేరి మనకి దగ్గరే. ఇక్కడ బీజేపీ కూటమినే పవర్‌లో ఉంది ఇక్కడ కూడా. బలమైన పరిపాలనా వ్యవస్థ ఉంది. ఓటర్ల బేస్ ఉంది. సో, దాన్ని బట్టి బీజేపీ కూటమి పుదుచ్చేరిని నిలుపుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఏతావాతా మొత్తం చూస్తే గనక బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ ఎన్నికలు వీటన్నిటికి ఈ ఎన్నికలనేవి చాలా కీలకం. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పవర్‌ని నిలబెట్టుకోవడంతో పాటుగా కొత్తగా ఏదైనా రాష్ట్రంలో పాగా వేసే పార్టీ అటు 2029లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందనే చెప్పాలి. సో, మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల బరిలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయని చెప్పొచ్చు. సరే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కి వచ్చేసరికి టీఎంసీ ఉంది. అస్సాంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. కేరళంలో సీపీఎం ఉంది. కాంగ్రెస్ పార్టీ రావాలని అక్కడ ప్రయత్నిస్తోంది. తమిళనాడు విషయానికి వచ్చేసరికి డీఎంకే, అన్నాడీఎంకే లేదు కాబట్టి డీఎంకే. సో, విజయ్‌తో కలిసి వెళ్ళాలన్న ప్లాన్‌తో బీజేపీ ఉంది. సో, మొత్తానికైతే గనక ఈ 5 రాష్ట్రాలని అంటే 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి అవి నిలబెట్టుకుంటూనే మిగతా 3 రాష్ట్రాల మీద కూడా చాలా గట్టిగా కన్నేసింది బీజేపీ అని చెప్పాలి. సో, ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీల్ని కాదని బీజేపీకి ఓటు వేస్తారా? లేకపోతే ప్రాంతీయ పార్టీలు అంటే దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీల్ని కాదని బీజేపీ అక్కడ ఎదగడం కష్టం అన్న మాటని తుడిచిపెట్టలేం అనే విధంగా రేపు ఎన్నికలు జరుగుతాయా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది ఇవాల్టి మన టాప్ స్టోరీ.